వినగల చెవులు గ్రహించుకునే ఆత్మను అయ్యా నువ్వు దయచేయమని అడుగుచున్నాము తండ్రి నా ప్రభువా. ఈ స్థలము నీది నా ప్రభువా. ఈ స్థలములో నీళ్ళు ప్రతి మాట ప్రతి హృదయాలను ప్రభువా పెళ్ళగించి ఒక మంచి ఫలమును ఫలించాలని ప్రభువా నువ్వు సెలవిస్తున్నావు నాయనా. ప్రతి మానవు నిర్మించిన వాడు మానవ జీవితం విలువైనదని ప్రభువా నువ్వు సెలవిస్తున్నావు. విలువైన జీవితము కొరకు విలువైన నీ ప్రాణం పెట్టిన దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఏమిచ్చి ప్రభువా మీరు నువ్వు తీర్చగల నా ప్రభువా. ఎంతలో కనిపించి అంతలో మాయమైపోతున్న ఈ ఆవిరి వంటి జీవితము అయ్యా నీ కార్యములు చేయమని అడుగుచున్నానయ్యా నీ స్తోత్రాలు తండ్రి. దేవా నీ ఆత్మచేత నింపండి ప్రభువా. దేవా దర్శించని నీ బిడ్డలను తండ్రి. ఏ మానవుడు నశించటం నీకు ఇష్టం లేదని ప్రభువా నువ్వు సెలవిస్తున్న దేవుడవు. నశించిన దానిని వెనక రక్షించడానికి అయ్యా మానవుడిగా ఈ లోకానికి వచ్చిన దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆకాశం నుండి ఆసీనుడయ్యా దేవా నీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడత తండ్రి నీ స్తోత్రాలు నాయన. నాయన ఈ స్థలం ముందు ప్రభువా నీ మాటలు నీ బిడ్డలు ప్రకటిస్తుండగా నన్ను మరుగు చేసి నీ వాక్యము ద్వారా నీ బిడ్డలను దర్శించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చుందాము. ఎవరికి వాళ్ళే కొద్ది వేడవేడిగా కూర్చోండి, ఎక్కువ పోగులుకోకుండా. ఎందుకంటే దేవుడు మనకిచ్చి ఈ సమయం ఎంతో మనకి విలువైనది, ఆశీర్వాదకరమైనది. దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2024 నెలలో 12 నెలలో ఆయన మనను తీసుకువచ్చిన దానిని బట్టి మనం అందరము కూడా ఆయనకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని మహిమ కలుగునుగాక. చూడండి, ఈ దినము చూడలేని వారు అనేక మంది ఉన్నారు. చిన్నపిల్లలు ఎవరు కూడా మాట్లాడవద్దు. ఒక్క 40 నిమిషాల వాక్యం జరుగుతుంది. దేవుడు మనల్ని ప్రేమించి తన సన్నిధిలో ఎందుకు మనల్ని పెట్టాడంటే మానవ జీవితము విలువైనది. విలువైనదే చెప్పండి అమ్మా, విలువైనది. విలువైన జీవితాన్ని దేవుడు మనకి ఎందుకు ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి ఎందుకు మనల్ని రక్షించుకున్నాడంటే మానవ జీవితము తప్పిపోయిందని, తప్పిపోయిన దానిని వెదక రక్షించాలని, తప్పిపోతున్న మానవుడిని తిరిగి రక్షించాలని యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. చూడండి, దేవుడిచ్చిన మాటలు మనము గమనించగలిగితే సృష్టి ఆరంభం ముందు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఒకసారి మనము జాగ్రత్తగా మనము గమనించాలి. దేవుడు తన పోలిక మన అందరికిచ్చి ఎందుకు భూమి మీదకి రావాలి, ఆయన ఎందుకు మనలను రక్షించాలి, మానవ జీవితము ఎంతో విలువైందని దేవుని వాక్యం ఎందుకు సెలవిస్తుందంటే మానవ జీవితం అంట బహుశ్రేష్టమైనది, విలువైనది. దీనికంటే మరొక జీవితం ఇంకేది మనకి లేదు. ఉందా చెప్పండి అమ్మా? ఈ జీవితం తప్ప మనకి వేరే జీవితం ఉందంటే లేదు. అయితే మనం ఎక్కడి నుండి వచ్చాము అంటే మన అందరము కూడాను పరలోకం నుండి భూలోకానికి వచ్చాము. ఈ లోకంలో కొంతవరకు నడుస్తాము. ఈ జీవితాన్ని ముగించుకుని మళ్ళీ పరలోకానికి మనము వెళ్ళిపోవాలి. అంటే మానవ జీవితము ఇది యాత్ర జీవితం అని చెప్పవచ్చు. అది చూడండి, ఎక్కడికి వెళ్ళిన వారు మేము యాత్రకి వెళ్ళామంటాం. సర్లే, వారు మంచిదే, కానీ అసలు మానవ జీవితమే యాత్ర జీవితము. ఏది మనకి స్థిరము కాదు ఇక్కడ. అలాంటి దానిని మానవుడికి పుట్టక ముందు దేవుడు తన కృప చేత ఎందుకు ఆయన మనకు తెలియజేస్తున్నాడు అని జాగ్రత్త గమనించగలిగితే సృష్టి ఆరంభంలో దేవుడు ఏమి చెప్పాడో ఒకసారి చూడగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. చూడండి, దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయను ఉదయము కలగగా రెండో దినమాయను. దేవుని మహిమ కలుగునుగాక. మానవుని పుట్టించక ముందు, మానవుని నిర్మించక ముందు దేవుడు తన పోలిక చెప్పి చేయాలనుకుని తన హృదయంలో ఉన్న మాట బట్టి
లోకాన్ని నిర్మించిన దేవుడు. దేవుని మహిమ కలుగునుగాక. 6 అడుగుల మనసు కొరకు దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడని చూడగలిగితే ఆయన సమస్తమును కూడాను మన కొరకు నిర్మించిన వాడు. దేవుని మహిమ కలుగునుగాక. చూడండి, ఆయన ఇచ్చిన మాటను మనము జాగ్రత్తగా గమనించగలిగితే ఆయన విశాల పరిసరం మొదట ఆయన ఆలోచన చూడండి. లోకానికి రూపు లేనప్పుడు రూపునిచ్చాడు. ఆయన రూపు లేని దానిని రూపులోనే తీసుకొచ్చాడు. ఆకాశము కలగమంటే కలిగింది. భూమిని విశాలపరిచిన దేవుడు పగలను ఎలటనుకమో పెద్ద జ్యోతిగా నిర్మించాడు. రాత్రిని ఎలటనుకమో చిన్న జ్యోతిగా నిర్మించాడు. పగలను ఏలే జ్యోతిని సూర్యుడన్న మనము, రాత్రి ఏలే జ్యోతిని మనము చంద్రుడని చెప్పాం. ఆయన ఒక్కొక్కటి చేస్తూ ఆయన ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే 10వ వచనం చదవండి ఒకసారి. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టి జలరాశికి ఆయన సముద్రముకు పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుని మహిమ కలుగునుగాక. మనిషిని నిర్మించక ముందు మనకేది కావాలో ఎరిగిన దేవుడు మొదట. ఆయన తన పోలిక చెప్పిన నిర్మించుకోక ముందే మనకి ఏది చిత్తపరచాలో, ఏది నయం చేయాలో, అసలు మానవ జీవితం ఎంత విలువైనదో ఆ విలువైన జీవితం కొరకు దేనిని ఆయన చిత్తపరుస్తాడని చూడగలిగితే 6 నెలలుగా చేసి ఆయనను దానిని సముద్రముగా ఏరు చేసిన వాడు 6 నెలలుగా పెట్టి ఏమి చెప్పాడు? భూమి అని పేరు పెట్టాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన ఆలోచన చూడండి, ఎంత అనంత జ్ఞానం ఆలోచన చేయగలిగితే. అని ఇచ్చిన మాటలు మనం చూడగలిగితే కిందకి చదవండి. దేవుడు గడ్డి విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తన జాతి ప్రకారముగా తమలో విత్తనము గల ఫలమిచ్చే ఫలవృక్షములను భూమి మొలిపించును గాక. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన ఆలోచన చూసారా? విత్తనాలు తీసుకున్నాడు. వారి జాతుల ప్రకారం విత్తనాలు తీసుకుని తన భూమి మీద విత్తనాలు చిల్లి భూమి ఫలం ఇవ్వాలని భూమికి ఆర్డర్ వేసిన దేవుడు. అది చూడండి, ఏ విత్తనం వేసినా భూమి మీద ఫలిస్తా. దేవుని మహిమ కలుగునుగాక. అంటే తన పోలిక చేయక ముందే మనకి ఏది కావాలో ఎరిగిన వాడు, మన గురించి ఆలోచన చేసిన వాడు. విత్తనాలు విత్తినప్పుడు భూమి ఫలించాలని దేవుడు భూమికి ఆర్డర్ వేశాడు. ఫలించాలి అంటే ఈ రోజున మనం అదే చూడగలుగుతున్నాం. భూమి మీద వేసిన ప్రతి విత్తనము కూడా అది ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఈ రోజున ఆహారం తీసుకోగలుగుతున్నామంటే ఆనాడు చెప్పిన మాట. దేవుని మహిమ కలుగునుగాక. 2 చేతుల పైకి ఎత్తుదాం ఒకసారి. దేవుడు చూడండి, మానవునికి పుట్టక ముందు, మానవుని నిర్మించక ముందు ఆయన ఆలోచన ఎంత గొప్పదంటే జాగ్రత్తగా మనం గమనించగలిగి ఉండాలి. ఎందుకు ఈ మాటలు మనం చెబుతున్నామంటే దేవుడు ఎందుకు రావాలి ఈ లోకానికి? ఆయన రావాల్సిన అవసరత ఏంటి? ఆయన ఎందుకు వచ్చాడంటే తన పోలిక మనకిచ్చాడు మొదట. ఆ పోలిక ఇవ్వక ముందు మనల్ని ఎలాగ పోషించాలి, ఎలాగూ సంరక్షించాలి, మనల్ని ఎలాగూ సిద్ధపరచాలని మన తండ్రి ఆలోచన చేసిన దేవుడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏమని చెప్పాడు? భూమి ఫలించాలని ఆయన ఆర్డర్ చేశాడు మొదట. ఆయన ఆలోచన ఎలాంటి చెప్పనా? యథార్థితో కలిగిన మాటలు. కొద్ది సౌండ్ తగ్గిస్తారు. అథారిటీ మొదట. ఆయన ఏది చెప్తే అదే జరుగుతుంది. ఆయన ఏది మాట్లాడితే అదే లోపడుతుంది సృష్టి. ఆయన మాటకు మించి ఏది కూడా అదుపు తప్పే అవకాశం లేదు. ఎందుకంటే దీనంతటికి నీ యాజమానుడు ఒక్కడే కనుక యేసయ్యకి స్తోత్రం. మీద అందరూ కూడా అంత గొప్ప దేవుడు మన యేసయ్య. అలాంటి వాడని చూడండి, భూమికి ఆర్డర్ చేశాడు మొదట. విత్తనాలు పట్టుకున్నాడు. తమ జాతుల ప్రకారం విత్తనాలు తీసుకున్నాడు. ఆహారం కోసము ఆయనను విత్తనాలు చెల్లాడంట. ఆ విత్తనాలు చెల్లినప్పుడు ఏమి చెప్తున్నాడు? కింద చదవండి ఒకసారి. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములను చెట్లను తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల. చూడండి, తమలో విత్తనము గల. ఆగుదాం ఒకసారి. తమలో ఏ మాట చెప్పండి? విత్తనాలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. వేరుగున్నాయా? లేదు. తమలో, నాలో ఉన్న విత్తనాలు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. విత్తనాలు చూడండి, ఆయన నోటి మాట మొదట. తన నోటి మాట, తనలో ఉన్న విత్తనాలు తీసుకుంటున్నాడు. తనలో ఉన్న ఆహారాన్ని తన బిడ్డలకు ఇవ్వాలని కోరుతున్నాడు. తనలో విత్తనాలను తీసి తన జాతి ప్రకారంగా పేర్లు పెట్టిన వాడు దేవుడు మొదట.
ఒడ్ల గింజలను ఒడ్లుగా ఈరోజు పిలుస్తున్నామంటే ఆనాడు పేరు పెట్టిన దేవుడు. గోధుమలను గోధుమలుగా పలుకుతుందంటే ఆనాడు పెట్టిన దేవుడు. ఈ లోకాన్ని సమస్త నిర్మించి మానవుని కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు. అందుకని ఆయన ఇచ్చిన మాట మనం గమనించగలిగితే ఆయన చూడండి 2వ అధ్యాయము, అదే అధ్యాయంలో మనము 31 వచ్చి చదవండి ఒకసారి. దేవుడు తాను చేసినది యావత్తును, దేవుడు తన చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను, అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమాయను ఉదయము కలగగా 6వ దినమాయెను. 6వ దినమాయెను. దేవుని మహిమ కలుగును గాక. సృజించిన వాడు, నిర్మించిన వాడు ఇది మంచిది అని పేరు పెట్టాడంట. అందుకని చూడండి, మానవ జీవితము ఈ సృష్టిలో ప్రారంభించబడ్డదంటే ఆనాడు మనకు జన్మనిచ్చిన దేవుడు మొదట తల్లి గర్భంలో పంపిస్తున్నాడు. తల్లి గర్భంలో పంపించి పిండముగా ఇచ్చి మనల్ని ఒక తల్లిదండ్రులు సపోర్ట్ ఇచ్చి మనల్ని పోషించి సంరక్షించి తల్లి గర్భంలో 9 నెలలు 9 మాసాలు మోసి ఆ 9 నెలలు దాటిన తర్వాత 10 నెలలు దాటకోకుండా ఓ బిడ్డను పంపించడానికి కారణము దేవుడే. ఈ మాటకు చెప్పాలంటే ఆయన చూడండి, ఇది మంచిదని పేరు పెట్టాడు ఆయనను. ఈ మంచిదని పేరు పెట్టిన తర్వాత ఆయన ఏమంటున్నాడు ఒకసారి మనం గమనించగలిగితే 27 వచ్చి చదవండి ఒకసారి. దేవుడు తన స్వరూపమందు, ఇక్కడ చూడండి, జాగ్రత్త గమనించండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశ్రయించి ఎట్లయనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడు. దేవుని మహిమ కలుగునుగాక. అన్ని చేసిన తర్వాత మంచిది అని చెప్పిన తర్వాత నా పోలిక చెప్పిన నరును చేయాలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుని చూడండి, ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఏదైనా మన కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా ఆ కష్టానికి ముందు దేవుని కృప మన మీద ఉంది ఖచ్చితంగా. మనం అనుకుంటాము ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా ఒక్కొక్కసారి దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, దేవుడు నన్ను చూస్తలేదు అనుకుంటాం. కాదు, దేవుడు తన మానవ జీవితంలో ఆయనకు రాకముందే భూమిని నిర్మించిన వాడు, ఇత్తనాలు ఇచ్చిన వాడు, సంరక్షించిన వాడు, సమస్త పంటని ఈ లోకములో ఇది ఫలించాలని భూమికి ఆర్డర్ చేసిన వాడు, అన్ని జరిగిన తర్వాత ఇది మంచిది అని చెప్పుకుని అప్పుడు ఏమనుకున్నాడు, తన పోలుకు చెప్పిన నరును చేయాలనుకున్నాడు. అంతేనే చూడండి, మానవ జీవితం విలువైనది. మొదట మనం అందరము దేవుని పోలిక. ఈ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయంలో ఉన్న దేవుని ఆత్మ కనుక ఈ ఆత్మ దేవుడు ఎక్కడో లేడు, ఈ ఆత్మ రూపంలో మనలో ఉన్నాడు కనుక ఈ రూపాన్ని నిలబెట్టడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుని పోలిక కలిగి మనం ఉన్నాము. అందునే ఆయన అంటాడు, మన తీయొద్దు కానీ మత్తయి సువార్తలో మాట స్పష్టంగా ఉంటుంది, దేహము దేవుని ఆలయము. మొదట ఈ దేహమే దేవుని ఆలయము. దీంట్లో ఉన్న ఆత్మ దేవుని కనుక తన పోలిక చెప్పు నరును చేయాలనుకున్నప్పుడు ఆయన చేసిన తర్వాత స్త్రీగా నిర్మించాడంట. అందునే ఆదికాండం మొదలు చూడగలిగితే ఒక పురుషుడు చేసిన తర్వాత ఒక వ్యక్తికి భార్య కావాలనేది ఆలోచన చేసిన ఎవరు చెప్పండి? దేవుడు. మొదట ఒక ప్రణాళిక, ఒక ఆలోచన, లోకానికి ఒక నిబద్ధత ఇచ్చాడు ఆయనను. తన బిడ్డలకు నువ్వు సాటైన సహకారిగా ఉండాలని, తన భార్యను సిద్ధపరచాలని, భర్తను సిద్ధపరచాలని, ఇద్దరును పెళ్లి చేయాలని, వాళ్ళ పిల్లల కనాలని, భూమిని నింపాలని. ఇదంతా ఈ రోజు ప్లానింగ్ కాదు. ఆనాడు దేవుడు మానవుని పట్ల తన ఉద్దేశాలు. దేవుని స్తోత్రం చెప్తున్న అందరికీ కూడా. అందుకనే మనము మానవ జీవితము విలువైనది. విలువైన జీవితాన్ని ఈ రోజున విచ్చరమ్మగా ఈ రోజున జీవితాలు పోగొట్టుకున్న వారు ఎంతమంది మనం చూడగలుగుతున్నాం? ఎంతమంది మనం మాట్లాడగలుగుతున్నాం? మనిషి జీవితాన్ని ఈ రోజున ఆలోచన చేయకోకుండా మానవ జీవితం పాడైపోతే కేవలము దేవుడు ఎక్కడో లేడు, నాలో ఉన్నాడని ఏ వ్యక్తి అయితే తను గ్రహించగలుగుతాడో తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. తను ఇరుగు పొరుగు వారి కోసం మంచిగా ఆలోచన చేస్తాడు. తన బ్రతికి దినాలన్నీ కూడాను కృపాక్షేమం కొరకు తన జీవితాలను కట్టుకుంటాడు. కనుక వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు. దీవించాడా, విడిచిపెట్టాడా? ఆశీర్వదించాడు. ఇద్దరు చేశాడు, జతపరిచాడు. వాళ్ళ పిల్లల్ని కనాలి, భూమిని నింపాలని ఆర్డేశాడు. ఈ రోజున మనం చూడగలిగితే అదే జనాంగం ఈ రోజున ఈ ప్రియతమైన ప్రజలు ఈ రోజు చూడగలుగుతున్నాం. నా చిన్నతనంలో చూడగలిగితే ఎక్కడ చూసినా 6 దాటితే మనుషులు కల్పించేవారు కాదు.
ఓ 15 సంవత్సరాల కింద నాకు ఒక ఎరిగిన తర్వాత ఈ రోజున ఏ స్థలంలో చూసిన జనాలే, ఎక్కడ చూసినా కుటుంబాలు అభివృద్ధి చేస్తున్నాడు దేవుడు. ఆనాడు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆనాడు ఇచ్చిన మాట, ప్రతి మాటను నెరవేర్చుకుంటూ వచ్చు. ఆయన ఏమన్నా చూడండి, శ్రీగాను నిర్మించి వారిని ఆస్వాదించి ఏం చేస్తున్నాడు, దేవుడిని వారిని ఆస్వాదించి ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. మొదట ఫలించాలి భూమి మీద. మనం ఈ ఫలభరితమైన జీవితం ఏంటి చెప్పనా? ఎందుకు ఫలించాలి అని చూడగలిగితే వివాహం చేసుకున్న తర్వాత వారి పిల్లలకు అనేది రేపు ఫలం దేవుడు మనకి ఇస్తున్నాడు. మొదట ఈ రోజున మనం గమనించగలిగితే ఈ జన్మకులో మనం నిలబడి ఉన్నామంటే మన జన్మకు ఎంత కారణమో చెప్పండి, ఎవరికైనా లెక్క తెలుస్తుందా? తెలియదు. వివాహాలు చేసినప్పుడు, నేను వీడియోలు తీసినప్పుడు కొంతవారి 7 తరాల పేర్లు చెప్తాను కానీ పెళ్లి చేయరు. శ్రీకాకుళానికి వెళ్ళాం మేము. ఆయన పెళ్లి ఎలా చేస్తారంటే వారం రోజులు పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసినప్పుడు అంటే ఆ పెళ్లి కొడుకు 7 తరాల వారి పేర్లు చెప్తాను కానీ పెళ్లి పెళ్లి మీద కూర్చోబెట్టబెట్ట. 7 తరాల వారు ఎందుకు చెప్పాలి చెప్పనా? వీళ్ళ కుటుంబము ఎక్కడి నుండి బాగుంది, ఎక్కడి నుండి వీళ్ళ సంసారాలు బాగున్నాయి, వీళ్ళ కుటుంబాలు ఎవరైనా నష్టపోయారా లేదా చిరాగ్గా బ్రతికారా, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే వివాహాన్ని సిద్ధపరుస్తారు మొదట. అంటే చూడండి, ఒక మనిషి పుట్టడానికి ఒక మనిషి 7 తరాల పాటు మాట్లాడగలిగితే ఈ తరములో మనం నిల్చున్నామంటే మనకు జన్మకు కారణము ఎన్ని తరాలు ఉన్నాయో ఒకసారి అని ఆలోచించగలుగుతాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. వారిని ఆశీర్వదించాడు దేవుడు, వారు దీవించాడు దేవుడు, వారు ఫలించాలని దేవుని ఉద్దేశము. అందుకని చూడండి, పిల్లలు లేకపోతే వివాహం అయిన తర్వాత పిల్లల కోసం ఎంత తపన పడిపోతారో. అయ్యో పిల్లలు లేకపోతే రేపు మా తరం ఏమైపోతుంది, సంపాదనలు ఏమైపోతాయి. సంపాదించే వాళ్ళు బాగా కంగారు పడతారు ఎక్కువగా. అయ్యో మనం లేకపోతే మన సంపాదన ఏమైపోతుంది, వివాహం ఎలా అవుతుంది, ఒక సంవత్సరం కూడా అవ్వదు, ఏమా పిల్లలు పుట్టారా అని అడుగుతారు. మొన్న కదా అయినా హుబ్బో కంగారు పడి మాట్లాడమంటారు కొంతమంది. అంటే దేవుడు ఈ రోజున మనం చెప్పుకున్న మాటల్లో ప్రతి మాట ఆది కాండములోనే ఆయన ప్రారంభ దినాల్లో మానవుని గురించి మాట్లాడాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నింపాలి, ఇది నా చిత్తము అన్నాడు ఆయన. ఇది మన చిత్తము కాదు, తన బిడ్డల పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక అదే ఈ రోజు మనం చూడగలుగుతున్నాం కల్లారా. ఇంతకు ముంచి మనము సత్యాన్ని ఎక్కువ అన్వేషణ చేయక్కర్లేదు. ఇది నిజము. ఈ నిజమైన దానిని దేవుడు ఏం చెబుతున్నాడు ఒకసారి మనము జ్ఞాపకం చేయగలిగితే చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 1 నుండి మనము 3 వచ్చే వారు చదువుదాం. చూడండి, ఆకాశమును భూమిని వాటిలోనున్న సమస్తమును సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తర్వాత తన పనిని 7వ దినముగాను సంపూర్తి చేసి చేసిన తన పనిని అంతటిని చూడండి, తను చేసిన పని అంతటి కూడాను అంతటి నుండి 7వ దినమున విశ్రాంతి పుచ్చుకున్నాడు. ఈ సృష్టి అంతా నిర్మించడానికి 6 రోజుల్లో దేవుడు కంప్లీట్ చేశాడు. మొదట ఆకాశము కలగమంటే కలిగింది, భూమి కలగమంటే కలిగింది. వేరు చేశాడు దేవుడు. వేరు చేసుకుని వచ్చి తన పోలుకు చేయాలనుకున్నప్పుడు 6 రోజున మానవ జీవితము సంఖ్య 6వ మాట మొదట చూడండి. 6వ దినమున ఆయన తన పోలుకు చెప్పున నరుని చేసుకున్నాడు. 7వ దినముకు వచ్చేటప్పటికి ఈ సృష్టి అంతటా కూడా చేసిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఆయనను రెస్ట్ తీసుకున్నాడు. అందుకని చూడండి, 6 రోజులు మనం కష్టపడి 7వ రోజున దేవుని మందిరానికి ఎందుకు వస్తుందని చెప్పిన ఆయన ఆలోచన మనలో జరగాలని మొదట 6 రోజుల్లో మొత్తం అంతా కంప్లీట్ చేశాడు. ఆయన కంప్లీట్ చేసి ఏమన్నాడు, ఇది మంచిది అని చెప్పాడు. ఆయన మంచిదని చెప్పిన దానిని మానవుడు ఏ రీతిగా పాడు చేసుకున్నాడో ఒక్కసారి మనం లోతుగా వెళ్దాం. ఒకసారి చూడండి, ఆయన ఇచ్చిన మాటలను యోహాను సువార్త 1వ అధ్యాయము 3 నుండి మనం 5వ వచ్చిన వారు చదువుదాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచ్చిన చదువుదాం. చూడండి, ఆయన ఇచ్చిన మాటలను చదవండి. కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, కలిగిన ఏదియును ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవముకు మనుషులకు వెలుగైండును. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏమన్నాడు చూడండి, ఈ మాటను చూడగలిగితే ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండును. అంటే ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. మొదట
ఆయన ఆలోచన మనకి ఇచ్చాడు మొదట. ఈ క్రిస్మస్ నెలలో మనం ఎందుకు చేసుకున్నామంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటానికి. మనం ఎలాగ జన్మించబడ్డాం, ఎలాగో మనల్ని పుట్టించాడు, ఎలాగో మన జీవితానికి ఆయన రావాలని కోరుతున్నాడు అని చూడగలిగితే ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా భూమి మీద ఒక రవ్వైనా కలగలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన అంటే చూడండి, ఆయనలో జీవమునెను, ఆ జీవమును మనుషులకు ఎలుగైండెను. దేవునికే స్తోత్రం. అందరూ కూడా చేతి చెప్తాం. చూడండి, ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు మొదట. ఆయన జీవాన్ని మనకిచ్చి ఆయన ఏమన్నా చూడండి, మనుషులకు ఇచ్చాడు మొదట. అందుకనే ఆయనకు ఒక మాట ఉన్నది, ఆయన పరమాత్ముడు, మన జీవాత్మ కలిగి ఉన్నాడు. ఈ ఆత్మ ఆయనది, ఆయన మనకు పంచి ఇచ్చాడు. మనకు ఈ లోకంలో పంపించినప్పుడు ఎంతకాలం బ్రతకాలో, ఎంతకాలం జీవించాలో ఆయుష్కాలం ఇచ్చి పంపించాడు. భూమి మీదకి పంపించక ముందు మనం అందరము కూడా ఎక్కడున్నాము? దేవుని మందిరంలో ఉన్నాం. మొదట ఆయన సన్నిధిలో ఉన్న మనము ఆయన ఆయుష్కాలం ఇచ్చి భూలోకంలో పంపించి నువ్వు ఎంతకాలం బ్రతకాలో అంతకాలం బ్రతికంత వరకు కూడా ఏ అపాయం వచ్చినా ఆయన మనలను కాపాడుతూనే ఉంటాడు. తల్లి గర్భంలో లోపలికి వెళ్ళిన తర్వాత, బయటకు తీసుకొచ్చిన తర్వాత మనం ఇదే జీవితం అనుకుంటాం. పిల్లలు మాత్రం మాట్లాడొద్దు, త్వరగా ముగించుకుందాం. టైం ఎంత అయిందమ్మా? ఆలోచన చేయండి ఒకసారి, జాగ్రత్త కూర్చుని ఆలోచన చేద్దాం. దేవుడు తల్లి గర్భంలో నిర్మించినప్పుడు ఒక శిశువుని లోపల అనుకుంటుంది. శిశువు అంట ఇదే నా జీవితం అనుకుంటుందంట. అనుకుంటుందా చెప్పండి? బయటకు వస్తుందా? రాదు. ఇదే జీవితం అనుకుని లోపల ఉన్న తర్వాత 9 నెలలు దాటి 10 నెలల లోపలోనికి బయటకు వచ్చిన తర్వాత మరొక జీవితం ఉందని మనకు అర్థమవుతుంది. అలాగే మరణించిన తర్వాత కూడాను మరొక జీవితం ఉందని ఆనాడు తెలుస్తుంది మనకు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇదే నా జీవితం అనుకుంటే కుదరదు. బయటకు వచ్చిన తర్వాత మరొక జీవితాన్ని మనం చూడాలి. మరొక జీవితాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే యేసుక్రీస్తు మనం ఎందుకు అంగీకరించాలంటే ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. మొదట ఆయన జీవాన్ని మనకిచ్చాడు. ఈ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయంలో ఆయన ఆత్మ ఉంది కనుక ఆయన అంగీకరించాలని యేసు ప్రభు ఇచ్చిన మాట బహు శ్రేష్టమైనది. యేసయ్యకు మహిమ కలుగును గాక. కిందకి చదవని ముగించుకున్న త్వరగా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకటి అనగా ఏంటి చెప్పనా? పాపము, అక్రమ సంబంధాలు, మర్డర్లు చేయటము, ఒక జీవితం బాగుంటే ఆ జీవితాలు పాడు చేయటము, ఒక సంసారం చక్కగా బతుకుతుందంటే మరొకడు వెళ్ళి ఆ సంసారం కూల్చటము, వాడు బాగా కట్టుకుంటున్నాడంటే వాడిని ఎలాగో ఒకరు పాడు చేయాలని ఈ స్వభావాలన్నీ ఎవరిలో చెప్పనా అది చీకటి సంబంధాలని దేవుడిచ్చిన మాటలు. అందుని చూడండి, మానవ జీవితాన్ని విలువైన జీవితము ఎందుకు దేవుడు చెప్తున్నాడు చెప్పనా? ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలన్నాడు ఆయన. వ్యభిచారం ఉన్నవాడు వ్యభిచారం విడిచిపెట్టాలి. తాగుబోతు మారాలని, కుటుంబాలను అబద్ధ సాక్ష్యాలు చెప్పేవారి జీవితాల్లో మారాలని, మానవ జీవితం ఏంటో ఆయన చూపించడానికే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఏ పోలికైతే తనకు మనకిచ్చాడో అదే పోలికతో 2024 సంవత్సరాల కిందట ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏ పోలిక మనకిచ్చాడో అదే పోలికతో ఈ లోకానికి వచ్చాడు ఆయన. మానవ జీవితము ధర్మముగా బ్రతకాలి. మొదట మానవ జీవితము యథార్థంగా బ్రతకాలి. అయ్యో ఒకళ్ళు పాడు చేస్తే వాళ్ళు ఏమైపోతున్నారో అర్థం చేసుకోవాలి మొదట అంట. ఒకళ్ళు కట్టుకున్న దానిని ఒకవేళ పాడు చేస్తే వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయో అని వేడవాలంట మొదట. మనం అనుకుంటాము ఒకళ్ళ కుటుంబాన్ని చూసి ఒకళ్ళ కుటుంబాన్ని బదలు కొడతావు, వీడు మనోడు కాదంటాం. కానీ నీవు నేను మనందరము కూడాను ఆయన బిడ్డలం కనుక ఆయన ఏడుస్తూనే ఉంటాడంట. ఇది నిజం మనకు తెలియలే. మొదట ఆయన ఏంటో ఆయన ఇచ్చిన మాటను, ఆ వెలుగు చీకటి ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. ఇలాంటి వాడంటే ఎప్పుడు కూడాను నీతి నేర్చుకునే అవకాశం ఉండదు. ఇదే జీవితం అనుకుంటాడు, ఇదే బ్రతుకు అనుకుంటాడు. మరొక బతుకు కావాలంటే మనం ఏం చేయాలి? ఆ పిండం ఎలాగైతే బయటకు వచ్చిన తర్వాత లోకం చూసినప్పుడు ఇది నా జీవితం అనుకుంటాడు. మరొక జీవితం ఉందనంట. ఇలాంటి మాటలు మనం ఎప్పుడైతే వినగలుగుతామో మరొక జీవితానికి మనము ఎంటర్ అవ్వాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. అలాగే ఎవరైతే కోరాలని వెళ్ళాలనుకుంటారో భూమి మీద వారు న్యాయంగా బ్రతుకుతారు. మొదట వారి జీవితాన్ని అర్థం చేసుకుంటారు. మొదట
వాళ్ళ జన్మను అర్థం చేసుకుంటారు. ఇదే జీవితం కాబట్టి ఈ జీవితంలో నేను ఎలాగో మారాలి, నేను ఎలాగో జీవించాలి, నేను జీవితం జీవిస్తే మరొక జీవితం ఏముంది, తర్వాత నా పిల్లలకి ఏమిచ్చి నేను వెళ్ళిపోతున్నాను అని ఏ మనిషి అయితే గ్రహించగలుగుతాడో ఆ నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. ధన్యత కలిగి మనం జీవించాలి. యేసు ప్రభువుని నమ్ముకుంటామంటే కేవలము మానవ జీవితం విలువైనది. నీ ద్వారా ఏ కుటుంబం పాడవటం దేవునికి ఇష్టం లేదు. నా ద్వారా ఏ కుటుంబం పాడవటం ఇష్టం లేదు. నా ద్వారా ఏ జీవితం కూడా పాడవటం ఇష్టం లేదు. ఆ ఇష్టం లేని జీవితాన్ని తిరిగి మనం నడుస్తున్నప్పుడంట ఇష్టం లేకుండా మంచిగా బ్రతకటానికి అందుకని ప్రభు అంటాడు చూడండి, నా జీవాన్ని మీకు నేను అనుగ్రహించాను. మొదట క్రిస్మస్ అనేది ఏం చెప్పనా, ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితాలు కడుక్కుని మరొక మెట్టుకు మనం ఎక్కటానికి, మరొక జీవితాన్ని మనం వెళ్ళటానికి, మరొక జీవితాన్ని ఎప్పుడైతే మనం వెళ్ళగలుగుతామో ఆయన అంటాడు చూడండి, కింద ముగించుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు, అది లోకములో వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. నిజమైన వెలుగు ఉన్నది, ఆ వెలుగు లోకంలోనికి వచ్చింది, ప్రతి మనుషుని వెలిగిస్తుంది. తమ అని భేదాలు మాత్రం లేవు. ప్రతి మనుషుని తన పోలికి ఎంతమందికి ఇచ్చాడో దేవుడు అందరిని వెలిగించాలని ఆయన ఉద్దేశము, అందరిని రక్షించాలని ఉద్దేశము, అందరి జీవితాలు మార్పు పొందాలని ఆయన ఉద్దేశము, అందరి జీవితాలను బాగు చేయాలని ఆయన ఉద్దేశం ఉంది కనుక ఆయన ఏమన్నాడు చూడండి, లోకంలోనికి ఆయన వచ్చాను. లోకంలోనికి వచ్చాడు ఆయన. ఆయన బిడ్డలు ఎక్కడ ఉన్నారమ్మా? లోకంలో ఉన్నామా ఎక్కడ ఉన్నాం చెప్పండి. పిల్లల్ని విడిచిపెట్టండి, ఒక 5 నిమిషాలు మాట్లాడొద్దు. అమ్మా ఎక్కడున్నా మనం చెప్పండి. లోకంలో ఉన్నామా పాతాళంలో ఉన్నామా చెప్పాలి. అంటే ఎక్కడికి వచ్చాడు ఆయనను? ఇక్కడికి వచ్చాడు కదా. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నాడు ఆయనను? మనం ఎక్కడుండో వచ్చామో అక్కడికి మళ్ళీ మనము వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? యేసు ప్రభువు నమ్ముకుంటామంటే యథార్థంగా జీవితాలు కట్టుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. యథార్థమైన బ్రతుకు, యథార్థమైన జీవితాన్ని కట్టుకుని జీవితాన్ని ఎవరైతే మార్చుకుంటారో వారికే పరలోకంలో స్థానం ఉందంటాడు ఆయనను. ఆయన ఇచ్చిన మాట మనం చదవగలిగితే చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వచ్చి చదువు ముగించుకుందాం. ఎందుకు ముగించుకుంటున్నామంటే మనకంటే ముందు భోజనాలు ఉన్నాయి, మనం తరుగుతుంది మొదట. ఎందుకంటే వచ్చిన వారు వెళ్ళిపోతారు కనుక. చూడండి, ఆయన ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటే, ఆమె ఒక కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. చూడండి, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెప్తాం అందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన కుమారుడు కనెను, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. మనందరం ఎవరు చెప్పనా? దేవుని ప్రజల మొదట ఆయన ప్రజలము గనుక, ఆయన మేపుతున్న ఒక మంచి కాపరిగా మనం ఉన్నాడు కనుక తన ప్రజలను వారి పాపము నుండి, పాపం చేసేది మనము, ఈ పాపము నుండి మనం ఇదే బ్రతుకు బతుకుతుంటే తిరిగి మరొక బ్రతుకు ఇవ్వాలని ఈ లోకంలోకి వచ్చాడు ఆయన. అది చూడండి, పరలోకము నుండి భూలోకానికి వచ్చినప్పుడు పరలోక సైన్యం అంతా భూమి మీదకు ఉంది. ఈ రోజున మనను మార్చడానికి, మనను జీవితాలను సరి చేయడానికి, మన జీవితాలను ఉన్నతముగా నేర్పించాలని, ఈ లోకం మనను చింతపరచాలని ఆయన ఎందుకు వచ్చాడు చెప్పనా? ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను. దేవుని మహిమ కలుగును గాక. మనల్ని మార్చడానికి వచ్చాడు మొదట. చెడిపోయిన బ్రతుకులను కట్టడానికి మొదట, పాడైపోయిన బ్రతుకులను కట్టడానికి, వ్యసనాలకు అలవాటైపోయి ఇదే నా జీవితం అనుకున్న వారికి వ్యసనాల్లోని బయటకు రావడానికి నిజమైన వెలుగు ఈ లోకానికి వచ్చాడు కనుక నీవు నేను అంగీకరించవలసింది ఏం చెప్పనా? ఏ ప్రాంత ప్రజలైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, యేసుక్రీస్తుని అంగీకరించగలిగితే మొదట నీ బలహీనతలను విడిచిపెట్టాలి ఖచ్చితంగా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. నేను కూడా ప్రభువుని అంగీకరించలేదు. యేసు ప్రభువును నమ్ముకుంటాను కేవలము బలమైన కారణం ఒకటే. ఏది కారణం అంటే, నా మీదకి ఆరోగ్య సమస్య వచ్చింది అంజుడిగా ఉన్నప్పుడు. అనేక స్థలాలకు వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళిన తగ్గలేదు, మరణ అంచుల వరకు వెళ్ళిపోయింది నా జీవితము. అప్పుడు ఎలాగో ఎవరో ఒకరు చెప్పి యేసు ప్రభువును నమ్ముకుంటే నీవు బ్రతుకుతావు అని ఎప్పుడైతే చెప్పగానే
మాకు పత్రికలు ఇచ్చినా ఎవరిచ్చినా ముందు మా ఇంటికి రానిచ్చేవాళ్ళం కాదు. మేము కూడా లోకానుసారం బ్రతికాం కనుక ఎప్పుడైతే నా మరణం అంచెల వరకు పోయిందో అప్పుడు ఏడ్చాను నా జీవితంలో, ప్రభువా నీవు గాను బ్రతికిస్తే నీకు నేను సాక్ష్యం ఉంటాను ప్రభువా. చూడండి, హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు, అది తగ్గదు అన్నారు. అలాంటి భయంకరమైన తెగులు, అలాగూ పరిస్థితులకు వెళ్ళినప్పుడు దేవుడు బాగు చేసి ఆ రోజు నన్ను నిలబెట్టాడు కనుక ఈ రోజున మీ మధ్యన ఉన్నానంటే అది దేవుడి కృప. ఇది నాకు వచ్చి ఎంత లేదన్నా 22 సంవత్సరాలు అవుతుంది, 21 సంవత్సరాలు అవుతుంది. అంటే చూడండి, దేవుడి దగ్గర రావటం అంటే మన జీవితం మార్చుకోవటానికి, దేవుడి దగ్గర రావటం అంటే మన పరిస్థితులు మారటానికి, మనల్ని పుట్టించిన దేవుడి సన్నిధిలో ఆయన మీద ఆనుకోవటానికి, చెడిపోయిన మన బ్రతుకులను తిరిగి మనము కట్టుకుంటానికి. అదే కోరడు నీలోని నాలోని కూడా. యేసు ప్రభువుని నమ్ముకోవటం అంటే ఎక్కడ ప్రాంతం ప్రజలు అక్కడ ఉండొచ్చు, ఏమీ పర్లేదు, జీవితాలు మార్చుకుంటే చాలు దేవుడు ఇచ్చిన మాట. ఎవరైతే జీవితం మార్చుకుని దేవుని మీద ఆధారపడతారో వారే దేవుని బిడ్డలని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవుని మహిమ కలుగును గాక. అందరూ కూడా నిలబడండి అమ్మా, అందరూ నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా నిలబడి 2 చేతులు నీ ఆకాశం వైపు చాపండి. 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నీ స్తోత్రాలు తండ్రి, ఈ స్థలం ముందు చేయబడిన ప్రతి మాట బహుశ్రేష్టమైనదని ప్రభువా నువ్వు సెలవిచ్చావు నాయనా. అంధకారములో ఉన్న వారిని ఎలుగు ప్రకాశిస్తుందని ప్రభువా నువ్వు సెలవిచ్చిన దేవుడు. అది చీకటి గ్రహింపకుండెను అని సెలవిచ్చిన దేవుడు. ఈ ప్రాంతం అందరి చుట్టూను ఇక్కడ ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు, ఎంతమంది అయితే ఈ స్థలంలో ఉన్నారు, వారందరినీ ప్రభువా నువ్వు దర్శించమని అడుగుచున్నాము నాయన. అందరిని ప్రభువా నువ్వు తాకండి, అందరిని ప్రభువా నువ్వు దీవించండి. నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపి విస్తరించి అయా మీ కుటుంబాలు కట్టాలని ఈ లోకానికి వచ్చిన దేవుడు తండ్రి. నువ్వెంత గొప్ప దేవుడు నా ప్రభు. మానవ జీవితం విలువైనది, విలువైన జీవితం కొరకు విలువైన నీ ప్రాణాన్ని ఎలజలించు అయ్యా. ఈ రూపం ఇచ్చావయ్యా అయ్యా, ఈ రూపంలో మమ్మల్ని చిక్కుకున్నా ప్రభు అయ్యా తండ్రి నా ప్రభు. మేమందరం ప్రభు నీ ప్రజలమే, మేమందరము కూడా నీ ప్రజలమే నా తండ్రి. నీ ప్రజలైన మేమందరము కూడా ప్రభు ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ప్రభా నువ్వు జరిగించిన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ పద్మ గారి కుటుంబాన్ని, వారిచ్చిన బిడ్డలను వారి చదువుల్లో తోడుగు నడిపించమని, ఈ ద్వారా ఎంతమంది అయితే ఈ మాట వినగలుగుతున్నారు, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూడగలుగుతున్నారు, వారందరిని దీవించమని, వారందరిని ఆస్వాదించమని, నీ కృపల వర్ధిల్లప చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. అలాగే నుంచోండి, క్యాండిల్ సర్వీస్ ఉంది.